ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవిశ్రీ యోగా థెరపిస్ట్. ఈనాటి కార్యక్రమంలో మనం మైనర్ లోకాలంటే ఏంటో తెలుసుకుందాము. ఈ యొక్క లోకాలు మూలాధార చక్ర నుంచి దిగువ భాగాన కాళ్ళ లోపల ఉండేటువంటి చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి 7 చక్రాస్ కింద ఉంటాయి. వీటిల్ని తలా చక్రాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తలా చక్రాలు యొక్క ప్రదేశం ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హిందూ తంత్ర మరియు యోగ శాస్త్రాల ప్రకారం అధోలోకాలు మరియు డౌన్ ఉన్నటువంటి పాతాళ లోకాలనే ఈ యొక్క మైనర్ చక్రాల కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చక్రాలు మనిషిలో ఉన్నటువంటి ప్రవృత్తులను మరియు భయాలను, అక్కడ ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. మన యొక్క మూలాధార చక్ర కనుక చూస్తే స్పైన్లో డౌన్ భాగంలో కొలువై ఉంటుంది మూలాధార చక్ర. ఈ యొక్క చక్ర నుంచి డౌన్కి ఉన్నటువంటి మైనర్ 7 చక్రాలలో ఫస్ట్ది అతల లోక చక్ర. ఈ యొక్క తలా చక్రం అనేది హిప్ జాయింట్ దగ్గర కొలువై ఉంటుంది. ఈ యొక్క హిప్ జాయింట్లో ఈ యొక్క చక్ర అనేది ఉండి ఇక్కడ కలిగినటువంటి మెయిన్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది లస్ట్. దీనికి సంబంధించి అంటే కామానికి సంబంధించినటువంటి వాటిలతో సంబంధం కలిగి ఉంటుంది. చాలామందిలో ఈ యొక్క కామం అనేది అధికంగా ఉంటుంది, కొందరిలో చాలా తక్కువగా కూడా ఉంటుంది. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయడం అనేది ఎంతగానో అవసరం. అలాగే భయం, చాలామందిలో కూడా భయం అనేది అధికంగా ఉంటుంది. సో ఈ యొక్క భయాన్ని మరియు ఈ యొక్క లస్ట్ ఫీలింగ్ని రెండిటిని కూడా ఈ యొక్క చక్రంతో సంధానం కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటామో ఆ యొక్క ఫీలింగ్స్ని కూడా మన కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే వితల లోకం. ఇది వితల మన యొక్క థై భాగంలో కొలువై ఉంటుంది. ఈ థై భాగంలో ఉండి యాంగర్, కోపం అనేది అధికంగా ఇది చూపిస్తూ ఉంటుంది. దీని యొక్క సంధానం అనేది మనకి కోపం రూపంలో ఈ యొక్క చక్రంతో అనుసంధానం కలిగి ఉంటుంది. సో ఈ యొక్క వితల లోకాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడం వలన మన యొక్క శరీరంలో ఈ యొక్క కోప తాపాలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యాంగర్ ఫీలింగ్ని చాలా వరకు మన యొక్క చేతిలో ఉంచుకోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న ఈ సుతలలో చక్రం దగ్గర ఈర్ష్యాభావం అనేది, జెల్సీనెస్ అనేది అధికంగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ చక్ర మీద పెట్టి మన ధ్యానం చేయడం జరుగుతుందో అప్పుడు మనసులో ఉన్నటువంటి ఈర్ష్య భావాలు అనేవి తగ్గుతాయి. ఈ యొక్క చక్రం అనేది మనలో ఉన్నటువంటి జెలస్తో అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. తర్వాత లోకం తలాతల లోకం. ఈ యొక్క తలాతల లోకం మన యొక్క బోటంకి కిందగా ఉండడం జరుగుతుంది. సో మూలాధార చక్రానికి డౌన్లో ఉంటుంది. ఇది కల్వెస్కి మధ్యలో కొలువై ఉన్నటువంటి చక్రం. ఈ యొక్క చక్రం మనిషిలో ఉన్నటువంటి స్వార్థానికి ప్రతీక మరియు అయోమయానికి కూడా ప్రతీక. ఇది మన లోపల ఉన్నటువంటి స్వార్థానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించటానికి ఈ యొక్క చక్ర మెడిటేషన్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనంలో ఉన్నటువంటి ఈ స్వార్థపూరితమైనటువంటి భావాలకి అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. తర్వాత గల లోకం రసాతల. రసాతల లోకం మనిషిలో యాంకిల్ ప్లేస్లో కొలువై ఉన్నటువంటి చక్ర. ఈ యొక్క చక్రం అనేది స్వార్థానికి మరియు మనిషిలో ఉన్నటువంటి క్రూరత్వానికి ప్రతీకలు. మనిషిలో స్వార్థంతో పాటు ఒక జంతువులో ఉండేటువంటి క్రూరమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలను ఈ యొక్క చక్రతో అనుసంధానం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చక్ర ధ్యానం అనేది చేయటం వలన మనిషిగా బ్రతకడం అనేది తెలుసుకుంటాడు. ఆ జంతు లక్షణాలని వదిలిపెట్టి అజ్ఞాన స్థితి నుంచి జ్ఞాన స్థితికి వెళ్ళటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత మహాతల చక్రం. ఈ యొక్క చక్రం యాంకిల్కి దిగువన అంటే పాదాలలో కొలువై ఉంటుంది. ఇది అసుర మరియు రాక్షస తత్వాలని తగ్గిస్తుంది.
మనిషిలో ఉన్నటువంటి ఇన్నర్ బ్లైండ్‌నెస్ అంధకారాన్ని తగ్గించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంధకారంతో మనిషి చేసేటువంటి పనులు అనేవి ఎంతో క్రూరంగాను ఉంటాయి. సో, ఈ యొక్క చక్రాన్ని మనం ఎప్పుడైతే యాక్టివ్ చేసుకుంటామో, అప్పుడు మనిషి ఒక జ్ఞాన స్థితికి వెళ్ళి మనిషిగా బ్రతకడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత చక్ర పాతాళ చక్రం. ఈ యొక్క పాతాళ లోకం యాంకిల్ అంటే మన యొక్క మడమకి సోల్ అని చెప్తాం కదా! ఆ ప్రదేశంలో ఉండేటువంటిదే పాతాళ లోకం. ఈ యొక్క లోకము మనిషిలో ఉన్నటువంటి క్రూరత్వానికి అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. మనిషిలో ఉన్నటువంటి హింసకి కూడా అనుసంధాన్ని కలిగి ఉంటుంది. మనిషి ఈ యొక్క క్రూరత్వాన్ని ఎప్పుడైతే వదిలించుకుంటాడో, అలాగే హింసా తత్వాన్ని విడనాడుతాడో, అలాంటప్పుడు పరిణితి చెంది అతను ఆనందంగా ఉంటూ సొసైటీని కూడా ఆనందంగా ఉంచేటువంటి స్థితికి వెళ్తాడు. ఈ విధంగా మన యొక్క మైనర్ చక్రాస్ మీద ఫోకస్ చేసి ధ్యానం చేయటం వలన మనిషి అంధాకార స్థితి నుంచి జ్ఞాన స్థితికి వెళ్ళటానికి మరియు మనిషి ఆధ్యాత్మిక స్థితికి ప్రయాణం చేయటానికి అనుకూలంగా ఉంటుంది. సో, ఈ యొక్క చక్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క 7 తలా చక్రాస్ కింద మనం చెప్పుకుంటాం. ఈ 7 తలా చక్రాస్ కూడా భూమికి అనుసంధానాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఎర్త్ ఎలిమెంట్ పృథ్వీ తత్వాన్ని అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి మనం కింద భూమి మీద కూర్చుని చేసేటువంటి ధ్యానాలు, ప్రాణాయామాలు ఈ యొక్క చక్రాస్‌ని యాక్టివేట్ చేస్తాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి యోగ సాధనలు ముఖ్యంగా మనిషి భూతత్వానికి దగ్గరగా ఉండాలి. నేచర్‌లో వాక్ చేయడము, నేచర్‌లో పని చేయడము మరియు మొక్కల్ని పెంచడము, ప్లాంటింగ్ కోసం మనం మట్టితో చాలా టైం వరకు కూడా కేటాయించడం జరుగుతుంది. అలా మట్టి తత్వానికి, పృథ్వీ తత్వానికి దగ్గరగా ఉండడం, పృథ్వీ తత్వం నుంచి వచ్చినటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్‌గా ఉండేటువంటి కూరగాయలు తీసుకున్నప్పుడు మనిషి ఈ యొక్క చక్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అంధత్వ, క్రూరత్వ చర్యల నుంచి పరిణితిని చెందుతాడు మరియు ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళటానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. చూసారు కదా! మైనర్ చక్రాస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, మనిషిలో ఎలాంటి పరిణితిని ఏర్పాటు చేస్తాయి, ఆ యొక్క చక్రాన్ని బట్టి ఏ విధమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయో మరొక ఎపిసోడ్‌లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.